తీసుకురావా చేతులు ఇరుగుతాయి. మధ్య మూడంటే మరీ రెస్పెక్ట్ అవుతుంది. ఇంకా అస్సలు అనుకోండి. ఈయనండి మరీ ఎక్కువ మూసేయకండి, ఊపిరి ఆగిపోగలదు. అయ్యేం మాటలు రా పొద్దున్నే. ఈ మాటలు కాదు, మోక్షానికి మార్గాలు కావాలా? సరా నీకు ఇప్పుడే తెల్లారిందా? అయ్యో సారీ డాడీ, తెల్లారిపోయిందేమో అని పొద్దున్నే లేచిపోయాను. నేను వెళ్ళి పడుకుంటానా? చెప్పు తెగుద్ది గాడిద కొడక. నానా నేను మీ కొడుకున్నానా? సర్లే మూసుకుని నాతో పాటు 2 ఆసనాలు వేయచ్చుగా. నాకు అంత ఓపిక లేదు, టైం అస్సలు లేదు, మీరే వేసుకో. రే అసలు యోగా వల్ల ఎంత ఉపయోగం ఉందో తెలుసా నీకు? గదవా అబ్బో మీకు తెలుసండి, యోగా చేయడం వల్ల మనసు శరీరం 2 ఒక చోటే ఉంటాయట. అర్థం లేకుండా మాట్లాడకండి. 2 ఒక చోట ఉంటాయి. మరి నా మిగతా పనులను మీ ఎవరు చేస్తాడా? మీరు చేస్తారా? సర్లే అవన్నీ ఎందుకులే కానీ పోనీ నాతో పాటు వచ్చి 2 సూర్య నమస్కారాలు వే. ఇదిగో ఇంట్లో ఖాళీగా ఉండ మీకే నేను నమస్కారం చేయను, ఇంకెవరికో నమస్కారం చేయమంటారండి? వెళ్ళండి బాబు. నీ మీద మీ ఆవిడని అయ్యాను. పొద్దున్నే 5 గంటలకి నిద్ర లేచి ఆ పార్కుకి వెళ్ళి యోగా డే సెలబ్రేషన్స్ అవి చేసుకుని వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి పనులు చేసుకుంటాను. నువ్వు పొద్దున్నే 11 గంటలకి నిద్ర లేచి మొహం కూడా కడగకుండా నాతో వాగ్వాదానికి వెళ్ళి చిచ్చి ఆ పిల్లని చూసినా బుద్ధి తెచ్చుకోరా? ఓ పొద్దున్న ఈ పెంట అందరికీ కారణం ఆవిడ గారు అనమాట. ఉండండి మిమ్మల్ని గారు ఆవిడ తంతే. ఎక్కడ మా లేదు మేడం, యోగా డే అని సెలబ్రేషన్ డే అని ఏంటి హడావుడంతానే? యోగా డే సెలబ్రేషన్స్కి వెళ్ళడం కూడా తప్పకుండా? తప్పు కాదు మేడం, కానీ వెళ్ళాను అని చెప్పేసి ఇంట్లో పబ్లిసిటీ చేసుకుంటున్నారు కదా, అది తప్పు. అసలు వీగంతా ఆఫీసులో నోబుడు, మళ్ళీ ఇంట్లో ఇక్కడ నోబుడు. సరే కానీ పొద్దున్న నుంచి తల పగిలిపోతుంది. నిజంతో మంచి స్ట్రాంగ్ కాఫీ పెట్టు. నాకు కూడా కాఫీ తీసుకొచ్చాయమ్మా. సరే మావయ్య గారు. మా కాఫీ ఏది కోడలు గారు? ముందెళ్ళి బ్రష్ చేయండి. ఇదిగో అమ్మా, వాడికి ఆ బెడ్ కాఫీలు అవి ఇవ్వడం అలవాటు చేయటమ్మా. ఏదైనా సరే బ్రష్ చేసుకున్న తర్వాత కాఫీ అది ఇవి. ఎందుకంటే నువ్వు లేనప్పుడు గాడిద కొడుకు మళ్ళీ నన్ను బెడ్ కాఫీ కట్టమని నన్ను సతాయిస్తాడు. సరే